నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో 5 రోజుల పాటు జరిగే పవిత్రోత్సవాలు నేటి నుంచి ఘనంగా ప్రారంభం. ఇందులో భాగంగా అర్చకులు అగ్ని ప్రతిష్ఠ, హోమాది కార్యక్రమాలు నిర్వహించారు. ఉత్సవాల నేపథ్యంలో ఈ నెల 28 వరకు స్వామివారి నిత్య కళ్యాణాలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు. శ్రీరామాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో వార్షిక ఉత్సవాలలో భాగంగా శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని మనకి పవిత్రోత్సవాలను నిర్వహించుకోవడం జరుగుతున్నది. పూర్ణిమతో, శ్రావణ పూర్ణిమతో పరిపూర్తి అయ్యేటువంటి ఈ కార్యక్రమాలు మనకి ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసంలో నిర్వహించుకోవడం జరుగుతున్నది. ఈ పవిత్రోత్సవాలను సంవత్సరంలో జరిగినటువంటి మంత్రలోపం కావచ్చు, తంత్రలోపం కావచ్చు, ద్రవ్యలోపం కావచ్చు, పొరపాటున ఏవైనా లోపాలు జరిగి ఉన్నట్లయితే గనక ఆ లోపాలన్నింటినీ కూడా పరిపూర్తిని చేసేటువంటి ఉత్సవం మనకి పవిత్రోత్సవం అని ఆగమశాస్త్రం చెబుతోంది. అటువంటి ఉత్సవాలను మనకి ఇందాక చెప్పుకున్నట్టుగా ప్రతి శ్రావణ మాసంలోనూ పాంచాన్నికంగా అంటే 5 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా నిన్నటి రోజున అంకురారోపణ కార్యక్రమాన్ని నిర్వహించారు. నేటి రోజున ఉదయం స్వామివారి దగ్గర అనుజ్ఞను తీసుకొని ఆ తర్వాత అగ్ని ప్రతిష్ఠ, తర్వాత పవిత్ర అధివాసాన్ని, అలాగే సాయం సమయంలో అష్టోత్తర శత కలశ స్నపనం కావాల్సినటువంటి సంభారాలన్నింటినీ కూడా సమకూర్చుకునేటువంటి కార్యక్రమం అంటే కలశాసాధన మొదలైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా నేటి రోజున జరగనున్నాయి.
అలాగే రేపటి రోజున స్వామివారికి చాలా దివ్యంగా స్వామివారి యొక్క అష్టోత్తర శతకలశ స్నపన మొదలైనటువంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. పూర్ణిమ నాటి సాయంత్రం పూర్ణాహుతితో ఈ కార్యక్రమం సుసంపన్నమవుతుంది. అటువంటి పవిత్రమైనటువంటి కార్యక్రమంలో భక్తజనులందరూ కూడా పాలుపంచుకొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావలసిందిగా కోరుతూ జై శ్రీరామ్. అసలు ఈ పవిత్రోత్సవాల విశిష్టత ఏంటి? ఉత్సవాలను ఎందుకు నిర్వహిస్తారు? ఆలయ వేద పండితులు కృష్ణమాచార్యులు మాటల్లోనే విందాం. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి News9 TV.